భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 27/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష దశమి ఆదివారం. ఈరోజు దశమి ఉదయం 10:55 వరకు, కృత్తికా నక్షత్రం రాత్రి 10:36 వరకు, వర్జం ఉదయం 11:25 నుండి 12:54 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 4:40 నుండి 5:42 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34, అమృతగల రాత్రి 8:21 నుండి 9:51 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. అతిగండ యోగం రాత్రి 10:17, భద్రకరణం ఉదయం 10:53, భవ రాత్రి 9:45. ఈరోజు పుష్యమి కార్తె ప్రారంభమవుతోంది. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు విశేషంగా ఉంటుంది. అయితే ఇంటి నిమిత్తమై అధిక ఖర్చులు ఉండే అవకాశాలు, కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంది. ఉద్యోగంలో చికాకులు ఉండే అవకాశాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం. మిథున రాశి వారికి ఈరోజు అకాలమైన భోజనాలు, అధిక శ్రమ, ఖర్చు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. కర్కాటక రాశి వారి దైవ చింతన, అధిక ప్రయాస, కోపం వల్ల కొన్ని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి వాదనలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో కొంచెం కలహాలు ఉన్నాయి. లాభం ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కన్యారాశి వారి ప్రతి చిన్న విషయానికి కంగారు, అధిక శ్రమ, అనంతర లాభాలు. తులారాశి వారికి ఇతరుల ఎంత చనువుగా ఇచ్చినను కొంచెం దూరముగా ఉండట, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక అన్ని విధాలుగా మీకు అనుకూలం. వృశ్చిక రాశి వృత్తి వ్యవసాయక వ్యాపారాల్లో విశేష ధనలాభం ఉండే అవకాశాలు, దైవ చింతన. ధనుసు రాశి వారి పనుల్లో ఆలస్యం అవుతుంది. కుటుంబంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. మకర రాశి ఆరోగ్యం విషయాలు అశ్రద్ధ పనిచేయదు, కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. కుంభరాశి వారి స్థిరాస్తుల కొనుగోలు, వాహన లాభం, ధనధాన్యాభివృద్ధి. మీనరాశి వారికి అధిక ప్రయాణాలు, బంధు అనారోగ్య సమస్యలు, అశాంతి, దైవ దర్శనాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం భూరి దక్షిణాయ నమః. భూరి దక్షిణ అనగా విశేషమైన దానములు, దక్షిణలు ప్రసాదించేవాడని ఈ నామానికి సామాన్యార్థం. మానవులు చేయుచుండగా యజ్ఞయాగాదికృత వ్రతాది సకల పుణ్యాలకు, కర్మలకు తన రీతిగా భగవానుడు తగి ప్రతిఫలాలను ప్రసాదించేవాడు అవుతున్నాడు కనుక ఆయనే కర్మ ఫలదాత అగుట చేత భూరి దక్షిణ అని స్వామిని కీర్తించారు. మానవులు నిరంతరము పుణ్యకర్మలచే చేయవలేనని, వాని వలనే సకల సుఖాలను కూడా అనుభవించగలని గమనింపవలేనని కనుక పరమాత్మ భూరి దక్షిణ అనేక సుఖాలు అన్నీ ప్రసాదించి, యజ్ఞయాగ క్రతువులు చేస్తే సుఖాలు, శాంతి, స్వర్గము, మోక్షము ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి వాడు పరమాత్మే కనుక భూరి దక్షిణ అన్నారు. మిగతా విషయాలు స్వస్తి.